నంద్యాల జిల్లా సిరివెల్ల మెట్ట సమీపంలో అత్యంత విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఏఆర్బీసీవీఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ లారీనైతే ఢీకొనడంతో 2 వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో బస్సు లారీ డ్రైవర్లతో పాటు క్లీనర్ సజీవ దహనమయ్యారు. ముఖ్యంగా అత్యంత బాధాకరంగా మారింది. 36 మంది ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి తప్పించుకొని సురక్షితంగా బయటపడటంతో ఒక పెద్ద ప్రమాదమైతే తప్పింది. వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీమతి భూమా అఖిలప్రియ హుటాహుటిన ఘటస్థలానికి చేరుకుని సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు తెలిపారు. బాధితులకు అవసరమైన మెరుగైన వైద్యం కోసం సహాయ సహకారాలు అందేలా ప్రభుత్వం తరఫున పూర్తి అండగా ఉంటామని అఖిలప్రియ భరోసా ఇచ్చారు. సీరియస్గా కేసెస్ సార్ ఈ ప్రెమిసెస్లో వచ్చేది ఎక్కడెక్కడ బ్లాక్ స్పాట్స్ ఒకసారి ఐడెంటిఫై చేయండి. ఎన్హెచ్ వాళ్ళతో కూడా మాట్లాడారు. ఈ డాబాస్కి దీనికి పర్మిషన్ ఇస్తారు కదా, డాబాస్ అట్లా కాదు, అవి కూడా కొంచెం డిస్టెన్స్ ఎంతుంది. బస్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్ అవ్వడము, అందులో 3 వ్యక్తులు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఏదైతే నిన్న ఈ టైర్ బర్స్ట్ అయ్యి నెల్లూరు నుంచి హైదరాబాద్కి వెళ్తున్న సమయంలో 1 గంట ప్రాంతంలో ఆపోజిట్ డైరెక్షన్లో ఇది టైర్ బర్స్ట్ అవ్వడంతో ఆపోజిట్ డైరెక్షన్లో రావడము, ఆ బస్సులో ఉన్న డ్రైవరు క్లీనర్ చనిపోవడము, చాలామంది లోపల ఇరుక్కున్న వాళ్ళు కూడా వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అంబులెన్స్లు అన్నీ కూడా రావడము, ఇదంతా జరగడంతో చాలామంది పడడం జరిగింది. సో మళ్ళీ ఇటువంటి ఘటన జరగకుండా హైవే వాళ్ళతో కూడా చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే బాడీస్ ఐడెంటిఫై చేశారో వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా కావాల్సిన సహాయము ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వాలని మేము కూడా అడగడం జరుగుతుంది. ఎవరికైతే సీరియస్గా ఉండి హాస్పిటల్ అడ్మిట్ అయినారో వాళ్ళకు కూడా వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు కావచ్చు, ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ ఏదైనా ఉన్నా కూడా ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి సహాయం చేయాలని మేము కూడా అడగడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో యాక్సిడెంట్లు అవుతున్నాయని గతంలో నుంచి కూడా మేము చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆలగడ్డల ప్రాంతంలో ఒక ట్రామా సెంటర్ పెట్టాలని ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ మేము ప్రపోజల్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా హైవే వాళ్ళతో ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెట్టుకొని ఈ డివైడర్ హైట్ పెంచాలా లేదా ప్లాంటేషన్ పెట్టాలనేది కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే చాలా చోట్ల సీసీ కెమెరాస్ లేని కాడ కూడా సీసీ కెమెరాస్ పెట్టించినాం. తప్పకుండా వాళ్ళ మీద ఇంకా ఫ్యూచర్లో ఇటువంటి జరగకుండా వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి ఈ ప్రాంతంలో యాక్సిడెంట్లు మా కంట్రోల్లో ఉండేవి జరగకుండా చేయడానికి అన్ని విధాలుగా కూడా మేము ప్రయత్నం చేస్తాము.